అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత షష్ఠోధ్యాయంలోని 11, 12 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథః షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువగా కానీ తక్కువగా కానీ కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యానయోగమును సాధన చేయవలెను. రేపు 13, 14 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.